అన్న తిరుపతి అనేపాటికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆధ్యాత్మిక నిలయం అంతా మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటది. ఇప్పుడు రోజా గారు గత కొద్ది రోజులుగా ఆవిడ చాలా ప్రేమ ఒలకబోస్తున్నారు. అసలు వెంకటేశ్వర స్వామికి ఏదో అయిపోతుంది, తిరుమలలో ఏదో జరిగిపోతుందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా. అసలు ఆ గత 5 ఏళ్ల పరిస్థితికి ఇప్పటికి ఏంటి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు చాలా మెరుగుపడింది. గతంలో కంటే ఇప్పుడు అన్నప్రసాదం గానీ, భక్తులకు ఇచ్చే సౌకర్యాలు గానీ, హ్మ్. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రక్షాళన చాలా అద్భుతంగా ఉన్నది. హ్మ్. గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నది. హ్మ్. పరిపాలన గానీ, సామాన్య భక్తులకు ప్రిఫరెన్స్ ఇచ్చే దాంట్లో గానీ, అన్నిట్లో గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నది. వాళ్ళేదో గతంలో ఏదో ఆరోపణ తొక్కిసలాట అంటే అది అనుకోని ఘటన. కావాలని జరిగింది కాదు. ఆ రోజున భక్తులు దుర్ఘటన అది వేరే. దాన్ని కూడా రాజకీయం చేసే విధంగా అందుకే రాష్ట్ర ప్రభుత్వం దానికంటూ ఒక కమిటీ కమిటీ వేసి దాన్ని అవును. విచారిస్తుంది. అది రాజకీయ ఆరోపణలే తప్పితే ఇది పబ్లిక్‌లో ఎటువంటిది డిస్టర్బెన్స్ అటువంటివి ఏం లేవు. సో ప్రస్తుతం ఎలా ఉందన్న పరిపాలన ఎలా ఉందంటారు? ఈ 5 ఈ ఈ 9 నెలల ఈ 9 నెలల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. చంద్రబాబు నాయుడు అనుభవంతో జోడించి, కేంద్రంతో జోడించి నిధులు అవన్నీ కూడా తెస్తున్నారు. హ్మ్. సూపర్ 6 అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరి ప్రజలు మళ్ళీ ఇంకోసారి గెలుపు బాటలో చంద్రబాబు పయనిస్తాడు. లోకేష్ నాయకత్వంలో ఇంకా ముందుకెళ్తాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ రోజున మౌలిక వస్తువులు ప్రధానంగా రోడ్ల సమస్యలు అనేవి తీరుస్తున్నారు. ఇసుక ఉచితం చేశారు. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. పెన్షన్లు సకాలంలో ఇస్తున్నారు. నెమ్మదిగా చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నాకు కొద్దిగా సమయం ఉండని అడుగుతున్నారు. దీన్ని కూడా అసలు ఆయన చేత కాదు, ఆయన ఏదో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని చెప్పి మాట్లాడే ఈ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరికీ అప్పులు చేసి సంక్షేమం చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి ఏ రోజు తెలియదు. ఉమ్, అభివృద్ధి సంక్షేమం అనేది 2 కాళ్లపైన నడుచుకెళ్లే నేత చంద్రబాబు నాయుడు. అవును. అమరావతిని పూర్తిగా 5 ఏళ్ళు గాడిని పెట్టకుండా గాలికి వదిలేసి ఈరోజు మొత్తం అక్కడ 60,000 కోట్లతో ప్రాజెక్టులను నిర్మించి దానికి వచ్చే ఆదాయంతో రాష్ట్ర ప్రజలనే పేదరికం లేని సమాజం చూసేదానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు కష్టిస్తున్నాడు. సో ప్రజలకైతే నమ్మకం ఉంది. ప్రజలకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఎన్డీఏ కూటమికి 93% స్ట్రైక్ రేట్తో అవును. 164 సీట్లు ఇచ్చారు. అవును. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి వాళ్ళని ఎక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా కూర్చోబెట్టారు. అయినా కూడా ఆగట్లేదుగా. నేను ఒక సంవత్సరం ఆల్రెడీ కళ్ళు మూసుకుని ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వచ్చేస్తాను, మొత్తం అందరూ బట్టల పద్ధతి నిలబెడతాను, అధికారులు కూడా హెచ్చరిస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజ్యాంగ విరుద్ధమైన మాటలు అవి. ఆ రోజు ఏమేమి జరిగిందో ప్రజలందరూ చూశారు కాబట్టి ఈరోజు 11 సీట్లు పరిమితం చేశారు వాళ్ళని. రైట్ అన్న, మీ అభిప్రాయం ఏంటి? దాదాపుగా 9 నెలలుగా చూస్తున్నాం పరిపాలన తీరు కానివ్వండి, అయితే ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద ఆయన దృష్టి పెట్టడం కానివ్వండి, ఈయన ఒకవైపు అమరావతిలో డెవలప్మెంట్ అని కానీ లేకపోతే రైల్వే జోన్ తీసుకురావడం కానీ, ఈ వీటి మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈరోజు రైల్వే జోన్ కానీ అమరావతి ఇప్పుడు అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడం కానీ అన్నీ జరుగుతుందన్నమాట. అదే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది ఉంటుంది, వ్యాపారస్తులకు ఇబ్బంది, ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్క వ్యాపారస్తులు తీసుకున్న పెన్షన్ తీసుకునే వాళ్ళు తీసుకున్న తెల్లవారుజామున ఏదో వాలంటీర్లు పెట్టుకు ఇచ్చేది కాదు. వీఆర్ఓలు వాళ్ళు కూడా సరే పొద్దున 5 గంటకంతా వాళ్ళే వెళ్ళి పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఇప్పుడు తిరుపతి నుంచి ఇక్కడికి విజయవాడకు వచ్చాం. ఎక్కడైనా కూడా రోడ్లు కూడా సరే ఎక్కడైనా సరే ఎంత బాగున్నాయరా అంటే ఎక్కడి నుంచి విజయవాడ నుంచి తిరుపతి నుంచి విజయవాడకి 5-6 అవర్స్లో విజయవాడకు వచ్చే విధంగా ఉంది. అంత అద్భుతంగా పాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో అంటే ప్రధానంగా ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ మౌలిక వస్తువులు ఏమి ఉండాలి, రోడ్లు, కాలువలు, లేకపోతే నీరు, ఇవన్నీ కూడా ఆయన ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితులు. వీటిని వదిలేసి నేను అప్పట్లో బటన్ నొక్కాను, నేను ఎన్నో చేశాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటే ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎన్ని బట్టలు నొక్కారు, ఎంతమందికి వచ్చినాయి? ఆయన బట్టలు నొక్కి ఇవ్వడం ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని పెన్షన్లు ఇస్తున్నది ఒక పథకం ఒకటి అనమాట. ఆయన నాకు ఆర్థికంగా రాష్ట్రం కొంచెం వెనుకబడి ఉంది, కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొంచెం నేను చేసుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ 2 months తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ తల్లికి వందనము మళ్ళీ వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ అందరికి కానీ అన్నీ చేస్తా అని చెప్తున్నారు. అందరికీ ఓపిక లేకుండా తొందరపడితే ఏం చేయలేం కదా. ఆయన ఎంత అనుభవంతో చేస్తున్నాడో మనం అర్థం చేసుకుని ఆయనకి మనం అవకాశం కల్పించాలి కదా ఎవరన్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనుషులను మార్పు ఉంది. గవర్నమెంట్ ఎక్కడ ఇదిగా లేదు, గవర్నమెంట్ అందరూ బాగా సమర్థించి ముందుకు తీసుకెళ్తున్నారు. అంతే. లాండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే గతంలో అసలు గంజాయి కానీ ఎరైన్ కానీ అంటే ఎక్కడ ఏది పట్టుపడ్డా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. గత 9 నెలలుగా అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? మా తిరుపతిలో ముఖ్యంగా చాలా చోట్ల ఇది విచ్చలవిడతనంగా ఉండేది. ఇప్పుడు గత 9 నెలలుగా లాండ్ రెట్టు ఎలా ఉందిరా అంటే ఎక్కడన్నా కూడా సరే ఈ గంజాయిని కనిపిస్తే దాని
కూకటిలతో సహా పెకలించి అన్ని అంత నీట్గా చేసి ఇప్పుడు అంత ఇదిగా ఉందంటే తిరుపతి అంత అద్భుతంగా ఉంది తిరుపతి అనమాట. సో తిరుమల అనేపాటికి సార్ తిరుపతి కానీ తిరుమల అనేపాటికి వెంకటేశ్వర స్వామి ఆ విశిష్టత, ఆ తిరుమల వైభవం, గతంలో విగ్రహ ధ్వంసాలే చేశారా లేకపోతే అన్యమత ప్రచారాలే జరిగాయా అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రోజా గారు వచ్చి ఆ తిరుమలలో ఏదో జరిగిపోతుందని బోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే అసలు దీని మీద ఒక ప్రత్యేక ఇది వేయాలని వాళ్ళ విమర్శలు అలా చూడాలి సార్. వాళ్ళ విమర్శలు వాళ్ళ విజ్ఞతకే వదిలేవాళ్ళండి. కొన్ని ఈ రోజు తిరుమలకి వెళ్ళామారంటే అన్నదాన వితరణ కేంద్రం వెళ్ళామారంటే అన్నం తింటుంటే అంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. ఇంతకుముందు తిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు లడ్డు తీసుకుంటే అమృతం లాగా ఉందండి. ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, దాంట్లోనే మనకు వ్యత్యాసం తెలుస్తుంది కదా వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంది దర్శనానికి వెళ్ళిన లైన్లో కానీ ప్రతి ఒక్క చోట లైన్లో క్యూ లైన్లో వెయిట్ చేయాలన్నా కూడా సరే వాళ్ళకి పాలు కానీ టిఫిన్ కానీ అన్ని సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారు. అన్నీ సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మారుగా అడ్డదిడ్డంగా చేసి ఎవరిని వస్తే వీఐపీస్కి ముందుకు ఇవ్వడం అవన్నీ లేకుండా ఇప్పుడు అన్ని సక్రమంగా చేస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా సూపర్ 6 అమలు కానీ లేకపోతే రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కానీ జరుగుద్ది అనుకోవచ్చు అంటారా? అద్భుతంగా జరుగుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉందండి.